సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన్ ఉత్సవ్ ప్రారంభమైంది. ఉద్యాన్ ఉత్సవ్ జనవరి 2 నుంచి 13 వరకు నిర్వహిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేయడానికి ఉద్యాన్ ఉత్సవ్ను ఏర్పాటు చేశారు. ఇటీవలి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు శీతాకాల విడిదికి వచ్చిన సందర్భంగా ఈ ఉద్యాన్ ఉత్సవ్ మేళాను ప్రకటించారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఏడాదికి 2 సార్లు నిర్వహించే అమృత్ ఉద్యాన కార్యక్రమం స్ఫూర్తిగా తొలిసారి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఉద్యాన ఉత్సవ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను శ్రావణి. ప్రజెంట్ అయితే నేను రాష్ట్రపతి భవన్కి అయితే వచ్చేసాను. ఇక్కడ ఈ రాష్ట్రపతి భవన్లో నార్మల్ సివిలియన్స్కి కూడా ఫ్రీ ఎంట్రీ అండ్ ఇక్కడ ఉదయాన్ ఉత్సవాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. అండ్ ఇక్కడ ఏవే స్టాల్స్ ఉన్నాయి, అసలు ఏ ఏర్పాట్లు చేశారు, ఉత్సవాల్లో కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయంట. అవి ఏంటో చూసేద్దాం, పదండి. రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రవేశం ఉచితం. 50 స్టాల్స్ను ఏర్పాటు చేశారు. నిత్యం సందర్శకులతో ఉద్యాన ఉత్సవ్ సందడిగా కనిపిస్తోంది. ఎంట్రీ ఉచితం కావడంతో చాలా మంది ఔత్సాహికులు రాష్ట్రపతి నిలయానికి వెళుతున్నారు. వివిధ రకాల మొక్కలు ఆకర్షణగా నిలుస్తున్నాయి. అలాగే పిల్లలను తీసుకుని వెళుతుండటంతో వారు ఎంజాయ్ చేస్తున్నారు. రకరకాల పూల మొక్కలు, తోటల్లో ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఉద్యాన ఉత్సవ్లో భాగంగా ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖలో అవలంబిస్తున్న నూతన సాగు పద్ధతులను వివరించే సేంద్రియ ఎరువులు, కంపోస్టింగ్, గార్డెనింగ్ టూల్స్, గార్డెన్ డెకర్, హార్టికల్చర్ రంగానికి చెందిన వివిధ రకాల స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్రపతి నిలయంలో వివిధ ఎన్క్లేవ్లను ఏర్పాటు చేశారు. వాటిలో రాష్ట్రపతులకు సంబంధించిన సమాచారాన్ని ప్రదర్శనకు ఉంచారు. వీటిని సందర్శించటం నాలెడ్జబుల్ అని గైడ్స్ అంటున్నారు. ఎన్క్లేవ్స్లో ఫస్ట్ ఎన్క్లేవ్ వచ్చేసి మనకు రాష్ట్రపతి భవన్ గురించి ఉంటుంది. సో పర్మనెంట్ హౌస్ ఆఫ్ ది ప్రెసిడెంట్ మీరు చూడొచ్చు ఇక్కడ. ఇదండి, ఇది ఫ్రంట్ ఎలివేషన్, జైపూర్ కాలం అండి. ఇది ప్రీవియస్ ఇది మొఘల్ గార్డెన్ ఉండేదండి. దీన్ని ఇప్పుడు అమృత్ ఉద్యాన్ అని రీనేమ్ చేశారు. ఎందుకంటే మనం 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేసుకొని ఈ 25 ఇయర్స్ని అమృత్ కాల్ అంటున్నాం కదా. సో మొఘల్ గార్డెన్ని కూడా అమృత్ ఉద్యాన్ అని రీనేమ్ చేశారు. సో ఫస్ట్ ఎన్క్లేవ్లో ఈ డీటెయిల్స్ ఉంటాయండి. విల్ మూవ్ టు నెక్స్ట్ ఎన్క్లేవ్. సో ఇది సెకండ్ ఎన్క్లేవ్లో వచ్చేసి మనం రిట్రీట్స్ గురించి తెలుసుకోవచ్చండి. ఇది షిమ్లాలో ఉన్న రిట్రీట్. షిమ్లాలో ప్రెసిడెంట్ సమ్మర్ సీజన్కి వెళ్తారండి. ఇక్కడ వచ్చేసి ఇది హైదరాబాద్లో ఉన్నదండి. ఇది మన వింటర్ రిట్రీట్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఇక్కడ మనం ప్రెజెంట్ ఉన్న ప్లేస్ అండి. ఇక్కడ వచ్చేసి వింటర్ విజిట్కి వస్తారు. ఇంకోటి వచ్చేసి ఆసియానా డెహ్రాడూన్లో ఉంది. సో 3 రిట్రీట్స్ ఫర్ ద ప్రెసిడెంట్ అండ్ ఒకటి వచ్చేసి పర్మనెంట్ హౌస్ విచ్ ఈజ్ ఇన్ న్యూఢిల్లీ. అలాగే మరో ఎన్క్లేవ్లో పలువురు ప్రముఖుల ఫోటోలను ఉంచారు. వాటి కింద క్యూఆర్ కోడ్ను పెట్టారు. దాన్ని ఒకసారి స్కాన్ చేస్తే ఆ ఫోటోలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ను ఇస్తోంది. ఇక్కడ ఫోటోగ్రాఫ్స్ చూస్తుంటాం, ఫోటోగ్రాఫ్స్ చూసి ఓకే పర్సన్ అని గుర్తుపెట్టుకుంటాం, రెక్టిఫై చేస్తాం. కానీ అక్కడ కిందే మనకి స్కానర్ అనేది అవైలబుల్గా ఉంది. ఆ స్కానర్ని మనం స్కాన్ చేస్తే ఫోన్తో వాటి గురించి, ఆ చెట్టు గురించి కానీ, ఆ పర్సన్ గురించి కానీ, ఆ పర్సన్కి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఆ స్కానర్లో అయితే భద్రపరిచి ఉంచారు. ఒక ఎన్క్లేవ్లో ఏర్పాటు చేసిన ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్టాచ్యూ మనిషిలానే కనపడుతోంది. సందర్శకులు రాష్ట్రపతి విగ్రహం పక్కన నిలబడి ఫోటోలు తీసుకుంటున్నారు. ప్రెజెంట్ ఉన్న ప్రెసిడెంట్ స్టాచ్యూ ఇదొక ప్రత్యేకమైన అట్రాక్షన్ అండి మా రాష్ట్రపతి నిలయానికి. సో ఈ స్టాచ్యూని చూసి వచ్చిన విజిటర్స్ అంతా ప్రెసిడెంట్ గారితో ఫోటో దిగినంత సంతోషపడుతూ ఉంటారు. సో ఇదొక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క విజిటర్ కూడా హ్యాపీగానే వెళ్తున్నారు. స్పెషల్లీ ఒక డే అంతా కూడా పొల్యూషన్ ఫ్రీగా తిరగాల్సిన అవకాశం వచ్చిందని చెప్పి మాకు చాలామంది మంచి పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారనమాట. ఒక ఎన్క్లేవ్లో రాష్ట్రపతి విదేశీ టూర్లకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంచారు. అలాగే రాష్ట్రపతి ద్వారా అందించే ప్రతిష్టాత్మక పద్మశ్రీ, పద్మభూషణ్ ఒరిజినల్ మెడల్స్ను సందర్శనకు పెట్టారు. రాష్ట్రపతికి వివిధ ప్రాంతాల్లో అందిన ప్రత్యేకమైన బహుమతులను ప్రదర్శిస్తున్నారు. సో ఈ 7th ఎన్క్లేవ్ వచ్చేసి కంప్లీట్గా ఇప్పుడున్న ప్రెసిడెంట్ గారి మూమెంట్స్ అండి. ఇవన్నీ కూడా కామన్ మ్యాన్తో కానివ్వండి, వేరే కంట్రీస్ వాళ్ళతో ఇంటరాక్షన్ అవుతున్న పిక్చర్స్. ఇక్కడ ఈ ఎన్క్లేవ్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇవి కంప్లీట్గా ప్రెసిడెంట్ ద్వారా ఇప్పించే అవార్డ్స్ అండి. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, గ్యాలంటరీ అవార్డ్స్ వీటిని. ఇవి కూడా పబ్లిక్ వచ్చి ఇక్కడ ప్రత్యక్షంగా ఒరిజినల్ బ్యాడ్జెస్ని చూసి చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతుంటారనమాట. ఇక్కడ 8th ఎన్క్లేవ్ వచ్చేసి కంప్లీట్గా డొమెస్టిక్ గిఫ్ట్స్ అండి. ప్రెసిడెంట్స్కి ఇచ్చిన గిఫ్ట్స్ ఇక్కడ షోకేస్ చేశాము. సో మన ప్రెసిడెంట్ ఇండియా లోపలే ఏ డిఫరెంట్ స్టేట్కి వెళ్ళినా ఆ ప్లేస్కి ఒక ప్రత్యేకత ఉంటుంది కదా. ఒక ఆర్ట్ కానివ్వండి, ఒక ప్లేస్ కానివ్వండి, అది ప్రెసిడెంట్కి వాళ్ళ టోకెన్ ఆఫ్ లవ్గా ఇచ్చిన గిఫ్ట్స్ అనమాట ఇవి.
మీరు చూడొచ్చు ఇక్కడ. సో మన హైదరాబాద్కి వస్తే మనం చార్మినార్ ఎలా గిఫ్ట్ ఇస్తామో, మనం ఢిల్లీకి వెళ్తే తాజ్మహల్ ఎలా గిఫ్ట్ ఇస్తామో, అలా ప్లేస్ వైజ్ కూడా ఇక్కడ గిఫ్ట్స్ ఉన్నాయి. రాష్ట్రపతి నిలయంలో స్పెషల్గా చెప్పాలంటే కిచెన్ టన్నెల్ అద్భుతంగా ఉంది. ఈ టన్నెల్లో నడుస్తుంటే ఒక గుహలోకి వెళ్తున్నట్లే ఉంటుంది. కానీ ఇరువైపున అద్భుతమైన పెయింటింగ్స్ ఉంటాయి. దాంతో కొత్త అనుభూతిని కలిగిస్తోంది. సో ఇక్కడ తెలంగాణకు సంబంధించిన ఆర్ట్ని అయితే వేశారు. ఇక్కడ తెలంగాణలో చీరాల అనే ఒక విలేజ్ ఉంది. ఆ చీరాల విలేజ్లో ఇక్కడ ఆర్ట్స్ అనేది చాలా ప్రాముఖ్యత ఇస్తుంటారు. ఆ ప్రాముఖ్యత కలిగిన ఆర్ట్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. అది కాకుండా పల్లెటూరులో ఉండే విధానం గురించి, అలాగే చిన్నప్పటి నుండి పెద్దవాళ్ళ వరకు ఉపయోగించే వస్తువులు, పెళ్లి బాజాలు, అలాగే మనకి ఇక్కడ విలేజ్ స్టైల్లో ఎలా చేస్తారు, విలేజ్కి సంబంధించిన ప్రతిదీ ఆర్ట్ రూపంలో అయితే చిత్రీకరించారు. అలాగే ఇక్కడ 3 మెట్ల బావులు ఉన్నాయి. ఇందులో నుంచి ఎలాంటి మోటార్లు లేకుండా నీటిని పాత పద్ధతిలోనే లాగుతున్నారు. ఈ నీటిని రాష్ట్రపతి నిలయంలో అన్ని అవసరాలకు వాడుతున్నారు. ఒక వెల్లులో నీళ్లు తక్కువైనా ఇంకో బావి నుంచి ఎలా తీసుకునేది, దానికి కొన్ని మెథడ్స్. అండ్ అక్కడక్కడ సంప్స్ కట్టారు. సో సంప్స్లో వాటర్ రావడం వల్ల అక్కడ లోకలీ మాన్యువల్ లేబర్తో దాన్ని వాటర్ తీసి గార్డెన్స్కి దానికి పెట్టేవారంట. సో ఇవన్నీ ఈవెన్ ద హిస్టరీ తెలుసుకొని దాన్ని మేము ఇక్కడ ఒక మ్యూజియం లాగా వి క్రియేటెడ్ దిస్ మ్యూజియం ఈ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు. అండ్ ఆల్సో ఈ బావిలే కాదు, ఇక్కడ ఈ 75 acre ప్రాపర్టీ, ఈ ఎక్కడైతే ఈ మెయిన్ బిల్డింగ్ ఉందో దీని అన్నిట్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇంటర్వెన్షన్స్ చేసాం. ఎందుకంటే ఈవెన్ నిలయం యూస్ టు బై ట్యాంకర్స్ బిఫోర్. ఈ మనం రాష్ట్రపతి నిలయంని కూడా ట్యాంకర్ ఫ్రీ చేయాలని ఒక ఎఫర్ట్ తోటి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఫండింగ్ తోటి we did this restoration of 3 temples. So sustainable cities ki that's the way forward for all our cities. And Nilayam is a great example of water conservation ani cheppochu, and they don't depend on tankers anymore. ఈ స్టెప్వెల్ గురించి చెప్పడానికి అయితే మాటలు రావట్లేదు. చుట్టూ మొత్తం గార్డెన్, మధ్యలో స్టెప్వెల్ ఉండేసరికి అందరికీ ఆకర్షణీయంగా అయితే కనిపిస్తుంది ఈ స్టెప్వెల్. ఉద్యాన్ ఉత్సవ్లో భాగంగా రాష్ట్రపతి నిలయానికి వెళ్లే సందర్శకుల కోసం ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవే కాదు, వివిధ రాష్ట్రాలకు చెందిన ఫేమస్ ఐటమ్స్ ను అందుబాటులో ఉంచారు. हम लोग यहाँ पे स्टॉल लगाया है पैराडाइज के लिए. यहाँ पे पैराडाइज का फेमस उस्मानिया बिस्किट और पैराडाइज बिरयानी और बेकरी आइटम यहाँ पे मिलता है. आप आइए यहाँ पे और एंजॉय कीजिए पैराडाइज बिरयानी और बेकरी आइटम को. पब्लिक का रेस्पॉन्स बहुत अच्छा है. बिरयानी को पॉप्स बहुत खुश हैं लोग. यहाँ पे जो स्टाफ हैं राष्ट्रपति निलम का, वो भी बहुत सपोर्टिव है, बहुत सपोर्ट कर रहे हैं. यहाँ पे टाइम टू टाइम आके पूछ रहे हैं कैसा सेल हो रहा है, कैसा क्राउड होगा, क्या नहीं होगा, इन्फॉर्मेशन दे रहे हैं. तो उसके हिसाब से हमारा प्रोडक्ट भी सेल हो रहा है और बहुत अच्छा रेस्पॉन्स है. ओवरऑल गुड. बिरयानी खा के बहुत खुश हैं वो लोग. पैराडाइज बिरयानी कभी नहीं खाए थे, फर्स्ट टाइम टेस्ट किया तो उनको बहुत ही अच्छा लग रहा है. ऑसम फील आ रहा है उनको. ఉద్యాన్ ఉత్సవ్కి వచ్చిన సందర్శకులు అన్నింటినీ చూసిన తర్వాత చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం వస్తే రాత్రి వరకు ఉండిపోయామంటున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదు. సో ఉత్సవం అని ఫ్రీ ఉంటే నిన్న బుక్ చేసింది. నేను డైరెక్ట్ సైడ్ నుంచి ఇక్కడికి వచ్చేసాను ఇవాళ మధ్యాహ్నం. ఏదో ఒక 1 hour ఇట్లా జస్ట్ చూసి వెళ్ళిపోదాం అనుకుని వచ్చాం. కానీ ఇంత బాగుంటుందని తెలీదు. మేము జస్ట్ ఎప్పుడు 3 o'clock వచ్చాం. ఇప్పటి వరకు ఉన్నాం. ఇంతకుముందు ప్రైస్ ఉంటుండే టికెట్ అని. సో నిన్న ఇక్కడ ఇన్స్టాలో చూసేసి నేను సైట్ ఉన్నప్పుడు కాల్ చేసి ఇట్లా ఫ్రీ ఉంది, వెళ్దాము, ఉత్సవం ఏదో జరుగుతుంది అని. సో మేము వచ్చి చూసిన తర్వాత మా ఫ్యామిలీ అందరికి చెప్పాము, ఫ్యామిలీ అందరితో. అంటే ఈ గార్డెనింగ్స్ కానీ ట్రీస్ కానీ ఇంకా మెయిన్ ఎక్కడ ఏంటి అని అంటే ఒక వెల్ ఉంది, పాతది, ఓల్డ్ టైప్ది. దాంట్లోకి వెళ్ళి వాటర్ ఎలా తీస్తారు అన్నది ఒక స్లైడింగ్ తోటి అది పెట్టారు. అది చాలా బాగుంది. అంటే అప్పుడు ఎలా వర్క్ చేస్తుండే వాళ్ళంతా డెప్త్ నుంచి వాటర్ తీయడానికి అన్నది, అది బాగుంది.